శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చంద్రరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారి రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 21వ అధ్యాయము గ్రంథపూర్తి, 3వ కందార్థము, క్రమసంఖ్య 291. ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదో, సేలుగ నా తండి పుస్తకమును చూసిన ఏ పట్టున నిలువకేగు ఇది నిజమయ్యా. నరులార మీ మది తెలియారయ్యా. ఈ పరమ గోప్యము ఎవరెరుగారోయ్యా. నా పల్కు మదిలో నాటిన వారికే ఇది నిజమయ్యా. నరులార మీ మది తెలియారయ్యా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తుంది. శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 21వ అధ్యాయము గ్రంథ పూర్తిలో ఈరోజు మనము చివరి కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 291. మనము క్రిందటి కందార్థములో పరమ పవిత్రమైన అచల బోధను కందార్థ రూపములుగా వివరించి ముగింపు, అంటే కందార్థమునందు అక్షర శాస్త్ర స్వర హిమకర అని, అంటే ఒక చంద్రుడు, 7 స్వరములు, 6 శాస్త్రములు, 5 మన్మథ బాణములు అని తెలిపిన ఈ 4 అంకెలను వరుసగా ఒక దగ్గర పెట్టిన ఎడల 1765 అని చూపబడును. ఈ లెక్కకు పరిమితముగా ఉన్నటువంటిదే శాలివాగన శకమునకు సరియగు శోభకృత నామ సంవత్సర మార్గశిర బహుళ చవితి నాటికి 10 తక్కువ 300 పద్యములను కందార్థము నేనెంతో సంతోషముతో క్రీస్తు శకము 1843వ సంవత్సరమున వ్రాసితిని. ఈ పద్యములను ఎవరైనా ఒకవేళ స్వయముగా చదివినను, లేదా యోగ్యత కలిగినటువంటి వారు పెద్దలు ఎవరైనా ఇతరుల వలన విన్నను, అకలంకమైన పరిపూర్ణ పరబయలును దర్శించగలిగి ఆ పైన లేని ఎరుకను లేకుండా చేయుచు ఈ జనన మరణములు అనేటువంటి భవసాగరమును దాటింపచేయునని మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి ఈ అధ్యాయంలో 21వ అధ్యాయంలో గ్రంథ పూర్తి చివరి కందార్థము 3, క్రమసంఖ్య 291. ఈ కందార్థము గురు కృపా విహీనులు అంటే ఏమిటో తెలియచేస్తున్నారు మనకి. ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదో
చేలుగా నా తండ్రి పుస్తకమును చూచిన ఏ పట్టున నిలువకే గూనిది నిజమయ్యా. నరులారా మీ మది తెలియారయ్యా. ఈ పరమ గోప్యము ఎవరెరుగరోయ్యా. నా పల్కు మదిలో నాటిన వారికే ఇది నిజమయ్యా. నరులారా మీ మది తెలియారయ్యా. సుగుణవంతులారా, ఇక్కడ సుగుణవంతులారా అంటే మనకు ఆ విధముగా సంబోధిస్తూ ఉన్నారు. అంటే ఏ పురుషుడైతే అపురమందు శయనించి వ్యవహరించువాడు అంటే క్షరపురుషుడు. ఇక్కడ పురమందు అని తీసుకున్నాడు. మనం ఇక్కడ బాగా ఆలోచించాల్సినది ఉన్న పురము అనగానే ఏంటి అంటే ఈ దేహమే, ఇంకొకటి కాదు. ఈ దేహములో శయనించి వ్యవహరించువాడు అంటే క్షరపురుషుడు. అటువంటి క్షరపురుషుడు గురువర్యుని అంటే సాంప్రదాయ పద్ధతి యందు బోధచే ఆరూఢత చెందిన పరిపూర్ణ గురువర్యుని శ్రీపాదము సర్వమంగళప్రదమైన అంటే శ్రేష్టమైన పాదము పట్టలేదు, ఆశ్రయించలేదు అంటే పొందలేదు. చేలుగా చక్కగా అతండి పుస్తకమును చూచిన అట్టి వ్యక్తి ఈ కందార్థ గ్రంథమును పరిశీలించిన ఏ పట్టునా తక్షణం వెంటనే నిలువక అంటే ఆలస్యం చెయ్యక ఏగో వెడలిపోవును. ఇది నిజమయ్యా, ఇది సత్యము, వాస్తవము. నరులారా అంటే మానవులారా మేమది తెలియురయ్యా. మీ మనసులో చక్కగా పరిశీలించుకోండి, చక్కగా భద్రపరుచుకోండి. ఈ కందార్థ గ్రంథమునందు నిర్దేశించబడిన పరిపూర్ణ భావమును అంటే గురూపదిష్ట మార్గమునందు మాత్రమే అనగా గురు శిష్య న్యాయములో శిష్యుడు ఎంతటి గొప్పవాడైనా గురు పాదములను ఆశ్రయించి మంత్రదీక్ష గైకొని గురు సేవా శుశ్రూషలు నర్చి గురుపదిష్ట మార్గములో గురుకృపకు పాత్రులై అంటే గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యథా గ్రంథకోటిభి అన్నట్లుగా ఆ వస్తునిచ్చే జ్ఞానపూర్వకంగా ఆ గ్రంథస్థమందలి విషయ నిరూపణ పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అను క్రమములో గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యత గ్రంథకోటిభి అన్నట్లుగా అవస్సునిచ్చే జ్ఞాన పూర్వకముగా అంటే గ్రంథస్థమందలి విషయ నిరూపణ పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అను క్రమములో బోధను దృఢపరుచుకొని అంటే ఆరూఢత కొరకు ఆ గురువు నిర్దేశించిన అనుష్ఠాన ఆచరణలతో ఈశ్వరానుగ్రహ ప్రాప్తి ఆ గురుకృప ద్వారా బోధ స్థితిని పొందవలసి ఉన్నది. అట్లు కాక
ఎవరు సద్గురుమూర్తి యొక్క శుభకరమైన పాదమును చక్కగా ఆశ్రయించలేదో అటివాడు ఈ పుస్తకమును చూచినచో కేవలం పుస్తక పరిశీలన ద్వారా ఆరూఢత సిద్ధించదు. అపరిపూర్ణ బోధయందు ఎరుక యొక్క వస్తునిచ్చే జ్ఞానం అత్యంత అవసరమై ఉన్నది కనుక శ్రీపాదం అనగా ఇట్టి వస్తునిచ్చే జ్ఞానమే పాదమనగా భాగమని అర్థము. ఒక పాదము చేతను ఈ విశ్వమంతా నిండి ఉన్నదని, మిగిలిన 3 భాగములు అమృతమై ఉన్నవని, ఈ 4 భాగముల సమగ్ర రూపమే బ్రహ్మ పదార్థమని శృతి శృతులందు చెప్పబడుతున్నది గనక పరిపూర్ణ బోధ ప్రారంభములో ఈ అధికారము స్పష్టముగా పొందవలసి ఉన్నది. పరమ గోప్యము గనుక, ఇది అత్యంత రహస్యమై ఉన్నది గనుక ఎవరెరుగరో అయ్యా. కనుకనే సామాన్యులకు అంతుపట్టని విషయము కనుక నా పలుకు అంటే నా మాట విధానము మదిలోన నాటిన వారికే, బాగా అవగాహన స్పష్టంగా కలిగించుకున్న వారికి ఇది నిజము, ఇది వాస్తవం. నే చెప్పిన మాట నిజము, ఇది అతి రహస్యమైనది, ఎవ్వరూ ఎరుగరు. నా మాట మనసులో అతికిన వారికి ఈ బోధ నిజము చక్కగా తెలియబడును అంటూ కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థము ద్వారా భావాన్ని అందిస్తున్నారు. గ్రంథ పొట్టిలో ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే గ్రంథ సమాప్తి నామ 1వింశోऽధ్యాయ సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.